ఆంధ్రప్రదేశ్ ఈగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆకే రవికృష్ణచే ఈగల్ వార్షిక నివేదిక 2025కు సంబంధించిన పత్రికా సమావేశం విజయవాడ జిల్లా ఈగల్ ఆఫీస్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ఐజీపీతో పాటు ఈగల్ ఆపరేషన్స్ ఎస్పీ కెఎం మహేశ్వర్ రాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం జీవో ఎంఎస్ నెంబర్ 145 తేదీ 28/11/2024 ద్వారా ఏర్పడిన ఏపీ ఈగల్ వ్యవస్థ వార్షిక నివేదిక 2025ను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారని తెలిపారు. ఆపరేషన్ చైతన్యం జీరో కల్టివేషన్ మోడల్ కింద అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు ఉపగ్రహ, డ్రోన్ నిఘా మరియు ఇంటెలిజెన్స్ ఆధారిత భూస్థాయి ఆపరేషన్లు చేపట్టి గంజాయి సాగు నిర్మూలించామని, గిరిజన రైతులకు పునరావాసం మరియు ప్రత్యామ్నాయ జీవనోపాధి మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల పరిసర 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003, 5, 8, 7, 2025 నుంచి 31/1/2026 వరకు 45,200 దుకాణాలను పరిశీలించి 47,441 కేసులు నమోదు చేసి 72.92 లక్షల జరిమానా విధించామని తెలిపారు.